దేశాలకి మతాలకి కులాలకి అతీతంగా పుట్టినరోజు పండగ అందరూ జరుపుకుంటారు. మరి పుట్టినరోజుల గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. మీ మదర్ ఫాదర్ చేసుకుంటే ఒక యాక్సిడెంట్గా మీరు పుట్టారు, కానీ మిమ్మల్ని కనాలని వాళ్ళు ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. సో దానికి మీ కాంట్రిబ్యూషన్ అనేది లేదు. మీ కాంట్రిబ్యూషన్ లేనప్పుడు యూ కెనాట్ సెలబ్రేట్ దట్ మూమెంట్. ఎవరైనా ఏదైనా సాధించిన తర్వాత ఫీల్ అవ్వచ్చా, హ్యాపీ ఫీల్ అవ్వచ్చా? 100%. ఎందుకంటే అది మీరు కాన్షియస్గా మీరు చేసిన అచీవ్మెంట్. అది ఇంకోళ్ళని సంతోషపెట్టడానికి త్యాగం చేస్తుండొచ్చు కదా. ఇంకోళ్ళు ఎవ్వరు సంతోషపడరు. ఎందుకంటే మీరు ఫ్రీగా డ్రింక్స్ తండ్రి ఇస్తే దానికోసం ఏమైనా రావచ్చు, వాడికి ఇంక వేరే పని లేకపోతే. మీరు ఎప్పుడు ఎవరికి వెళ్ళి బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వలేదు? నేను ఎప్పుడు ఇవ్వాలి. ఐ కెన్ అట్లీస్ట్ అండర్స్టాండ్ డెత్ డే. ఎందుకంటే ఒక మనిషి పుట్టిన ఏదో చేసాడు అయిపోయాడు, కాబట్టి అతను చేసే పని ఆ రోజు అయిపోయింది కాబట్టి దాన్ని మెమరీలోకి రావాల్సింది కొంచెం మీనింగ్ ఉంది. ఏమీ చేయకుండా జస్ట్ పుట్టాడంతా దాన్ని సెలబ్రేట్ చేయడం కన్నా మూర్ఖత ఉండదు. ఎన్నో నోములు నోచి నవమాసాలు మోసి పూజలు చేసి ఆ పుణ్య ఫలితమే నువ్వు పుట్టావని తండ్రులు ఫీల్ అవుతారు. కుక్కలు పందులు కూడా పుట్టిస్తాయి. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఒక కాన్షియస్ ఆస్పెక్ట్లో, కుక్క కూడా అయింది, పంది కూడా అయింది. సో ఏంటి పెద్ద విషయం దాంట్లో? గాంధీ గారు పుట్టింది ఎప్పుడు? థాట్ పుట్టినప్పుడు. వీఆర్ రెస్పెక్టింగ్ హిస్ థాట్, నాట్ హిస్ బాడీ. ఇంట్లో ఎప్పుడు నామకి వస్తే మామూలుగా అందరికి దండం పెట్టి పెద్దవాళ్ళకి అక్షింతలు వేయించుకుని అవన్నీ ఏం జరగలేదా? అక్షింతలు వేసిన తర్వాత నాకు 100 రూపాయలు ఇచ్చారు అమ్మమ్మ. ఆ 100 రూపాయల కోసం వేయించుకునేవాడిని. ఒక అమ్మాయి వచ్చి మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానండి, ఒక అందమైన అమ్మాయి అందనుకోండి. ఇప్పుడు మీకు ఇచ్చిన లెక్చర్ అంతా అమ్మాయికి ఇస్తాను, ఎందుకంటే అప్పుడు అమ్మాయి ఇంప్రెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. దోమ పిల్ల బర్త్డే చేసుకుంటుంది లేదు నాకు తెలియదు. పంది పిల్ల బర్త్డే చేసుకుంటుందా నాకు తెలియదు. అంటే అది జంతువు, మనం మనుషులు. ఇప్పుడు నేను ఉన్నాను, నేను బలి ఆనందంగా ఉన్నాను అనొచ్చు. అంటే ఏవి రీజన్ లేకుండా ఆనందంగా ఉండడం పిచ్చితనంతో సమానం. బర్త్డే కానీ గుడ్ మార్నింగ్ కానీ ఎలా ఉన్నారు, ఐ హేట్ దోస్ కైండ్ ఆఫ్ జనరిక్ కాన్వర్జేషన్స్. అంతా ఇంట్లో బాగున్నారా బాగాలేను అంటే డబ్బులు ఇస్తావా ఏవో. ఎనీ కైండ్ ఆఫ్ ఏ హ్యాపీ బర్త్డే అన్నమతం బర్త్డే హ్యాపీ అవ్వదు, దాని తర్వాత హ్యాపీ అవ్వదు. సెప్టెంబర్ 6న హ్యాపీ బర్త్డే తప్పకుండా రావాలి. అదే నేను చెప్పాను కదా, వినరు, అర్థం చేసుకోరు. ఎంత చెప్పినా ఎక్కడ వేసిన గొంగులి అక్కడే ఉంటుంది. అది. హలో నమస్తే, వెల్కమ్ టు అనదర్ ఎపిసోడ్ ఆఫ్ రాముయిజం. మనిషి జన్మ అంటే మనిషి పుట్టడమే ఒక పెద్ద వరం. దేశాలకి మతాలకి కులాలకి అతీతంగా పుట్టినరోజు పండగ అందరూ జరుపుకుంటారు. మరి పుట్టినరోజుల గురించి రామ్ గోపాల్ వర్మ గారు ఏమంటారో తెలుసుకుందాం. వర్మ గారు, మీకు ఏప్రిల్ 7 పుట్టినరోజు సందర్భంగా ముందుగానే మీకు హ్యాపీ బర్త్డే టు యూ. థ్యాంక్స్. ఓకే. సో మీకు పుట్టినరోజు అంటే థ్యాంక్స్ అని చెప్పిన. ఎందుకంత చిరాకు పుట్టినరోజు అంటే? ఇప్పుడు ఒకటి, పుట్టినరోజు సెలబ్రేషన్ అనేది నా దృష్టిలో 95% ఆఫ్ ద పీపుల్ జీవితంలో ఏమీ సాధించరు. సో వాళ్ళకి సెలబ్రేట్ చేసుకునే అకేషనే ఉండదు. ఏదో పండుగ అనేది సొసైటీ ఇస్తుంది కాబట్టి అది, కానీ అందరూ జనరల్గా చేసుకుంటారు. సో సొంతంగా మీకంటూ సెలబ్రేట్ చేసుకునే అవకాశం పుట్టినరోజు తప్పితే వేరేది లేదు ఎవరికి. అందుకని వాళ్ళు చేసుకుంటారు. అది నా మెయిన్ పాయింట్. ఆ ఒక్కరోజు ఒక 10 మంది ఫోన్ చేసి హ్యాపీ బర్త్డే అంటే మీరు ఏదో పెద్ద సాధించి చేసినట్టు ఫీల్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి ఆ పుట్టినరోజు అనే కాన్సెప్ట్ వచ్చింది. సో నేను ఇప్పుడు ఫస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తాను. నేను క్షణక్షణం సినిమా మిక్సింగ్ అప్పుడు చెన్నైలో జరిగేది. నేను హైదరాబాద్ నుంచి వెళ్ళాలి. సో నేను చెన్నై వెళ్ళటానికి నేను తయారవుతా ఉంటే మై వైఫ్ షీ సెడ్, ఇప్పుడు వెళ్ళొస్తున్నా ఇల్లు నా పుట్టినరోజు అంటే. లేదు నేను ఇంపార్టెంట్ వెళ్ళాలి నేను మిక్సింగ్ అంటే. ఏంటి ఇంపార్టెంట్? నా పుట్టినరోజు కన్నా ఇంపార్టెంట్ అంది. అంటే నువ్వు నీ పుట్టలో అంత ఇంపార్టెన్స్ నేను ఫస్ట్ అది చెప్పాను. పాయింట్, ఫాదరు మదరు వాళ్ళ సెక్షువల్ ప్లెజర్ కోసం వాళ్ళు ఒక యాక్ట్ చేస్తే మోస్ట్ కోయిన్సిడెంట్గా ఒక పర్టికులర్ స్పర్మటోజోవా ఓవరీలోకి ఎంటర్ అయ్యి ఒక మనిషి అనేవాడు పుడతాడు. అది వాళ్ళు పుట్టించే ఉద్దేశం వాళ్ళకి లేదు, నిన్నే పుట్టాలనే ఇంటెన్షన్ అసలు లేదు, నువ్వు జస్ట్ పుట్టావు అంతే. దానికి ఏదో నువ్వు మహా ఘనకార్యం సాధించేసినట్టు అది సెలబ్రేట్ చేసుకోవాలి అంటే దానికి ఏమైనా మీనింగ్ ఉందా? నేను ఏమి సెలబ్రేట్ చేసుకుంటాను? నేను శివ సినిమా నాకు అన్నపూర్ణేశ్వరుడు నుంచి బ్రేక్ నేను తెప్పించుకున్నా. నేను ఏదో మాట్లాడు కథ చెప్పు ఏదో చేసి అది ఆ రోజు సరే మీరు ఒకటి పర్సనల్గా సాధించింది ఆ రోజుకి సెలబ్రేషన్ అనే దానికి అర్థం ఉంది. అట్లీస్ట్ మీకు అసలు ఏమాత్రం సంబంధం లేని యాక్ట్ నుంచి వచ్చిన ఇంకొక కోట్ల జీవుల్లో ఒక జీవిగా బయటకు వచ్చి దానికి పెద్ద సెలబ్రేషన్ ఎందుకు?
ఇది నేను చెప్పినప్పుడు ఆబ్వియస్లీ షీ గాట్ వెరీ అప్సెట్. నన్ను ఐ డోంట్ నో ఇఫ్ షీ హిట్ మీ ఆర్ కొట్టినంత పని చేసి, వన్ ఆఫ్ ద టూ హ్యాపెండ్, ఐ కాంట్ రిమెంబర్ ఎగ్జాక్ట్లీ. కానీ నా పాయింట్ ఏంటంటే, లైక్ ఐ సెడ్ ఇన్ ద బిగినింగ్, పుట్టినరోజు సెలబ్రేషన్ అనేది కేవలం వాళ్ళకి ఇంకా వేరే ఛాన్స్ లేదు, అదొక్కటి తప్పిస్తే వాళ్ళు మ్యాక్సిమం సీరియస్గా వాళ్ళు తీసుకుంటారు. ఎనీ అచీవర్ ఐ డోంట్ బిలీవ్ విల్ టేక్ ఎ బర్త్డే సీరియస్లీ. అంటే అమితాబ్ బచ్చన్ గారు అచీవరే కదా, ఆయనకు ఫ్యాన్స్ చెప్తే ఆయన ఇవన్నీ చెప్పారు కదా. ఆయన తీసుకోరు పర్టికులర్గా, ఆయన ఫోర్స్ చేస్తారు. ఎందుకంటే సెలబ్రిటీ స్టేటస్ తోటి దే ఆల్ యాక్చువల్లీ హీస్ ఇరిటేటెడ్ విత్ ద బర్త్డే. నేను చాలాసార్లు మాట్లాడాను. సో అమితాబ్ బచ్చన్, టామ్ క్రూజ్, ఒబామా, ఎనీబడి అందరూ ఇరిటేట్ అయిపోతారు. ఫీల్డ్ లో అచీవ్మెంట్ ఎవరు ఉన్నా కూడా బర్త్డే వాళ్ళు కేర్ చేయరు. దేన్ని కేర్ చేస్తారంటే, వాళ్ళకున్న ఎబిలిటీతో వాళ్ళు ఏదైతే సాధించారో. అంబానీ గారు ఫస్ట్ ఆయన ఏదో లెన్స్ ఫ్యాక్టరీ పెట్టారో, లేకపోతే ధీరుభాయ్ అంబానీ ఇక్కడికి వచ్చి బాంబేలో ఏం చేశారో, అలాంటి వాళ్ళు సీరియస్గా తీసుకుంటారు. కానీ వాళ్ళు పుట్టిన రోజుని సీరియస్గా తీసుకున్న వాళ్ళు ఫెయిల్యూర్ పీపుల్ తీసుకుంటారు. సో ఈ ఇన్సిడెంట్ ఒకసారి వెళ్ళిపోతే మళ్ళీ దానిలోకి, ఆ రోజు మీకు కోపం వచ్చింది, లేకపోతే ఈ రెవల్యూషన్ జరిగింది మీ పనికి అడ్డొచ్చారు కాబట్ట, లేకపోతే అంతకు ముందు నుంచి మీరు పుట్టినరోజు చేయలేదా? నేను ఎప్పుడు చేయలేదు. నాకు అసలు కాన్సెప్ట్ ఆఫ్ హ్యాపీ బర్త్డే అనేది నాకు అంటే స్లైట్లీ దీన్ని కనెక్టెడ్. నాకు ఎవడో ఒక ఫ్రెండ్, ఐఎమ్ బ్లెస్డ్ విత్ ద సన్ అంటే, బ్లెస్డ్ అంటే దేవుడు నీకు ప్రత్యేకంగా ఇచ్చాడా? దేవుడు ప్రతిరోజు కొన్ని లక్షల మందిని పుట్టిస్తూ ఉంటాడు. అవి చేస్తే నాకే జరిగింది, నాదే స్పెషల్ అని అనుకుంటాం అనేది ఇట్ ఈస్ రిలేటెడ్ టు దట్. ఎవరి జీవితంలో వాళ్ళు హీరో కదా అని కాదని అంటలా, అదే చెప్తున్నా. ఆ ఒక్కరోజే హీరోగా ఫీల్ అవడానికి ఛాన్స్ ఉంది, ఎందుకంటే యాక్సెప్టెడ్ థింగ్ కాబట్టి. హ్యాపీ బర్త్డే అని థ్యాంక్ యూ వెరీ మచ్ యార్ అని వాళ్ళు బ్లష్ అయిపోయి, అంటే ఏదో అసలు నేను పుట్టకపోతే ప్రపంచం ఏమైపోయేదా అనే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆ మొహంలో. సో మీ వైఫ్ పుట్టినరోజు అంతకు ముందు ఎప్పుడు మీరు జరుపుకోలేదా? నేను ఎప్పుడు జరుపుకోలేదు బర్త్డే. ఇంట్లో ఎవరు పుట్టినరోజు నెవర్ నెవర్. మరి ఆవిడకి ఎందుకు ఎక్స్పెక్టేషన్ వచ్చింది ఆ రోజు ప్రత్యేకంగా జరపాలని? అప్పుడప్పుడు పెళ్ళి ఉంటుంది. మేబీ ఆల్సో ద పాయింట్, ఇప్పుడు నాకు పని లేనప్పుడు అక్కడ మీకు రిలేటివ్ ఇంపార్టెన్స్ ఏమీ లేనప్పుడు, ఇంపార్టెంట్ పని లేనప్పుడు ఏ పని ఉంటే అదే ఇంపార్టెంట్ అవుతుంది. సో అక్కడ ఏంటి ఆర్గ్యుమెంటు, క్షణక్షణం మిక్సింగ్కి నేను చెన్నై వెళ్ళటం ఇంపార్టెంటా, తన బర్త్డే సెలబ్రేట్ చేయడం ఇంపార్టెంట్ అని రిలేటివ్ ఆస్పెక్ట్లో వచ్చిన డిస్కషన్ అది. అక్కడ వెళ్ళకపోతే ఇట్ మైట్ బి దేర్, ఏదో నేను ఒక సౌండ్ ఇచ్చాను, అరే హ్యాపీ బర్త్డే హవర్ యూ అని నేను ఒక మేబీ టు మేక్ పీపుల్ హ్యాపీ. నేను అమితాబ్ బచ్చన్ గారికి ఆయన బర్త్డే అప్పుడు మెసేజ్ నేను ఎప్పుడు పంపుతాను ఒకటి. మెసేజ్ ఏంటంటే, ఐ హేటెడ్ దట్ యు బికమ్ 1 year older. ఎన్ని పుట్టినరోజులు వస్తే అంత తొందరగా మీరు పెద్దోళ్ళు అయిపోతున్నారు, అంత తొందరగా చావుకు దగ్గరికి వస్తారు కనుక మీ పుట్టినరోజు నాకు గుర్తు చేస్తుంది, అది ఐ హేట్ ఇట్ అని నేను మెసేజ్ పంపాను. యా, ద సేమ్ థింగ్ ఐ ఫీల్ అబౌట్. సో పుట్టినరోజులు రిలేటివ్గా పని, వేరే పని ఉంటే జరుపుకోకూడదు ఆప్షన్ ఏదైనా. అంటే ఇప్పుడు మనం పొద్దున్న లేసి రోజు ఘనకార్యాలు చేయం కదా, అప్పుడు ఆ రోజులో ఉన్న మనకి ఇంపార్టెంట్ పనులు, లేకపోతే మనకి ఇష్టమైన పనులు, ఇలాంటి రకరకాల ఆటలు రిలేటివ్గా ఏది ఎక్కువ మిమ్మల్ని ఆక్యుపై చేస్తుంది, లేకపోతే ఎంటర్టైన్ చేస్తుంది అనేది మీరు డెసిషన్ తీసుకుంటారు. సో దాంట్లో పుట్టినరోజు అనేది నాకు లీస్ట్ ఇంపార్టెంట్, అది నా పాయింట్. మనిషి జన్మ దానికి కూడా ఒక సార్థకత. ఐ కెన్ అట్లీస్ట్ అండర్స్టాండ్ డెత్ డే, ఎందుకంటే ఒక మనిషి పుట్టాడు, ఏదో చేసాడు, అయిపోయాడు కాబట్టి అతను చేసే పని ఆ రోజు అయిపోయింది కాబట్టి దాన్ని మెమరీలోకి రావాల్సింది కొంచెం మీనింగ్ ఉంది. ఏమీ చేయకుండా జస్ట్ పుట్టాడంతే దాన్ని సెలబ్రేట్ చేయడం కన్నా మూర్ఖత ఉండదు. బట్ అక్రాస్ ద వరల్డ్, రిలీజియన్ నో బార్, కాస్ట్ నో బార్, కంట్రీ నో బార్, అందరూ జరుపుకుంటారు కదా. నేను అదే చెప్తున్నాను, ఎందుకంటే 95% ఏం పని పాట ఉండదు కాబట్టి వాళ్ళు దే నో దే కాన్ డూ ఎనీథింగ్. ఇది ఒక్కరోజైనా హీరోలాగా ఫీల్ అవడానికి, సెలబ్రిటీస్ లాగా ఫీల్ అవుతారు ఆ రోజు. అందుకని ఒక మహానుభావుడు సృష్టించాడు బర్త్డే అనేది. ఎక్కడ ఉంటుంది అంటారు మూలం దీన్ని బర్త్డే? ఎప్పుడైనా మీరు ఇంత ఇష్టపడుతున్నారు కాబట్టి దీన్ని ఎప్పుడైనా దాన్ని ఛేదించే ప్రయత్నం? ఐఎమ్ షూర్ ఐ థింక్ ఇస్ ఎవల్యూషన్ ఆఫ్ సొసైటీ. ఐఎమ్ షూర్ ఎప్పటి నుంచో హిస్టరీ నుంచి కూడా ఉంటుంది ఆబ్వియస్లీ. మహారాజు గారు పుట్టినరోజు అంటే యూఆర్ లుకింగ్ ఫర్ ఏ అకేషన్, ఏదో ఒకటి ఉన్నది సెలబ్రేట్ చేసుకోవడానికి. అంత మహారాజు గారు పుట్టారు ఈరోజు అని దాన్ని సెలబ్రేట్ చేసుకుంటాం. సో సేమ్ థింగ్ అది మామూలు ప్రజల్లోకి వస్తుంది. సో ఎవరి పుట్టినరోజులు వాళ్ళు జరుపుకోకూడదా, ఎవరి పుట్టినరోజులు ఇంకోళ్ళు కూడా జరుపుకోకూడదా? ఇప్పుడు జరుపుకోకూడదు, జరుపుకోవాలి అని నేను చెప్పట్లేదు. అంటే ఏది మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుంది? ఫర్ ఎగ్జాంపుల్ వేరే వాళ్ళు పుట్టినరోజు వేరే వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు, మీనింగ్ ఉంది. ఎందుకంటే
వాళ్ళ లైఫ్లోకి ఒక పర్సన్ వచ్చాడు. ఆ పర్సన్ ఎంతో ఆనందం ఇచ్చాడో లేకపోతే ఏదైనా కాంట్రిబ్యూట్ చేశాడో ఏదో చేశాడు కాబట్టి అలాంటి మనిషి ఈ లోకంలోకి వచ్చినందుకు ఒక ఫీలింగ్ తోటి సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఐ కెన్ స్టిల్ అండర్స్టాండ్. వాళ్ళే హ్యాపీ బర్త్డే ఫీల్ అయిపోవడం అనేది రిడిక్యులస్. అది నేను చెప్పేది. అంటే ఇప్పుడు మీ పుట్టినరోజుకి మేమందరం కలిసి కేక్ కట్ చేస్తే మీకు ఓకే, యా మేబీ మీరు మాత్రం కట్ చేయకూడదు, మిమ్మల్ని కార్నర్ చేయకూడదు, మిమ్మల్ని విష్ చేయకూడదు. కరెక్ట్. నేను ఫీల్ అయిపోకూడదు, మీరు ఫీల్ అవ్వకూడదు, నేను పుట్టేసాను లోకంలో అని. కానీ పుట్టడమే ఒక గొప్ప మానవ జన్మకు ఒక సిగ్నిఫికెన్స్ ఆపాదించారు. అండ్ దిస్ ఇస్ అగైన్ అక్రాస్ రిలీజియన్. అది అయ్యో కాదు పాయింట్. కానీ మీ పుట్టుకలో మీ ప్రమేయం లేదని ఇందాక ప్రూవ్ చేశాను. మీ మదర్ ఫాదర్ చేసుకుంటే ఒక యాక్సిడెంట్గా మీరు పుట్టారు, కానీ మిమ్మల్ని కనాలని వాళ్ళు ఏం ప్రోగ్రామ్ పెట్టుకోవాలి. సో దానికి మీ కాంట్రిబ్యూషన్ అనేది లేదు. మీ కాంట్రిబ్యూషన్ లేనప్పుడు యూ కెనాట్ సెలబ్రేట్ దట్ మూమెంట్. దాన్ని ఫ్లిప్ సైడ్ చూస్తే మీరు అన్నట్టు అన్ని స్వర్మ్స్ లో ఒక స్వర్మ్ పర్టికులర్ గా ఒక ఆత్మ వచ్చి ప్రవేశించి లేకపోతే హౌఎవర్ ఇట్ హ్యాపెన్స్, అప్పుడు ఆత్మని సెలబ్రేట్ చేయండి. మీరు మిమ్మల్ని ఎందుకు సెలబ్రేట్ చేసుకుంటున్నారు? ఆత్మే కదా మనిషిలో ఉండేది. అది వాట్ ఎవర్ ఇట్ ఈస్. కానీ అంటే ఇప్పుడు మీరే చేసినప్పుడు అంటే మిగతా స్పర్మ్ని ఎదవలాళ్ళు వాళ్ళు చేసుకోలేకపోయారా? ప్రాసెస్ దట్స్ వాట్ ఐమ్ సేయింగ్. దట్ ఈస్ జస్ట్ ఎ థాట్ ఇన్, ఇట్ ఈస్ నాట్ కాన్షియస్. మీరు ఎప్పుడన్నా దేని మీకు కాన్షియస్నెస్ ఉండి మీకు ఆ ప్రక్రియ అర్థమయ్యి మీరు దాంట్లో పాలు పంచుకొని మీరు చేసిన దానికి అప్పుడు మీదేం అనొచ్చు. మీకు తెలియకుండా అసలు మీకు ఏమాత్రం ప్రమేయం లేకుండా ఏదో ఆత్మ చేస్తుంటే మీరు ఎందుకు సెలబ్రేట్ చేసుకోవడం? ఆత్మ అనేది వి డిస్కస్డ్ ఇన్ లాట్ ఆఫ్ ఎపిసోడ్స్. అది ఇస్ ఎ వేగ్ థింగ్. మనకి ఎప్పుడైతే మనకు ఒక లాజికల్ రీజన్ దొరకదో దానికి మనం ఆత్మ, కర్మ, దేవుడు ఇలాంటివన్నీ తోసేస్తాం. బట్ వీఆర్ టాకింగ్ లాజిక్ హియర్, వీఆర్ నాట్ టాకింగ్ అబౌట్ సూడో సైన్స్. సో లాజికలీ యూ ఫీల్ దట్ ఇట్స్ షియర్ ఛాన్స్ దట్ one particular is not life form is born. It is that's the only way it can happen, nothing else. మన కాన్షియస్నెస్లో లేదు. మనం వేరే అంతకుముందు బర్త్ ఏదైనా మనకుంటే వాళ్ళే జాగ్రత్తగా నాకు చూసుకోరా, బాగా తీసుకెళ్ళు, బస్లో సీట్ కూర్చోబెట్టి అని పంపినట్టు ఎవరన్నా పంపారు ఆ స్పర్మ్ అంటే అది వేరే విషయం. బట్ దట్ వీఆర్ నాట్ కాన్షియస్ అబౌట్ దట్. అప్పుడు అది వీఆర్ జస్ట్ స్పెక్యులేటింగ్. నేను అనేది లాజికల్ సైన్స్ మాట. ఎవరైనా ఏదైనా సాధించిన తర్వాత ఫీల్ అవ్వచ్చా, హ్యాపీ ఫీల్ అవ్వచ్చా పుట్టినందుకు? నా 100%. ఎందుకంటే అది మీరు కాన్షియస్గా మీరు చేసిన అచీవ్మెంట్. అది మీ ఎబిలిటీ అవ్వచ్చు, మీ వర్క్ అవ్వచ్చు, మీ ఇంటెలిజెన్స్ అవ్వచ్చు, మీరు చేసిన ఒక ప్రాసెస్లోంచి ఒక రిజల్ట్ వచ్చింది కాబట్టి యూ హ్యావ్ ఎ రైట్ టు సెలబ్రేట్ దట్ మూమెంట్ ఫర్ యువర్ సెల్ఫ్. అండ్ వాట్ ఈస్ ద మెజర్ ఫర్ దట్? కొలమానం ఏంటి? ఎంత సాధించాం అనేది ఇండివిజువల్ మీద ఉంటుంది. ఒకడికి నాలాంటి వాడికి నా ఫస్ట్ సినిమా బ్రేక్ వచ్చినందుకు నాకు సెలబ్రేషన్ అవ్వచ్చు. నరేంద్ర మోడీ గారికి ప్రైమ్ మినిస్టర్ అవ్వచ్చు. ఇంకోటి ఒబామాకి ఇంకోది అవ్వచ్చు. ఉసామా బిన్ లాదెన్కి 9/11 బాంబ్ చేసినప్పుడు అవ్వచ్చు. అలాగే ప్రతి ఒక్కడికి వేరే 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 ఉంటాయి. లేదు ఒక సంవత్సరం బాబు ఫస్ట్ ఇయర్ జరుపుకుంటున్న బాబు తన నడకల అడుగులు వేయడమే సెలబ్రేషన్ అచీవ్మెంట్ కావచ్చు కదా. దట్ ఈస్ ఆల్సో కమింగ్ ఆన్ ఎ న్యాచురల్ ప్రాసెస్. వాడు చేసిన ఇది కాదు. అంటే ఇప్పుడు తను నిజంగా ఫీల్ అవ్వచ్చు. అంటే వికలాంగుడు నడిచాడు అనుకోండి, అది సెలబ్రేషన్. నాకు అన్ని జంతువులాగా మీరు నడిస్తే దానికి సెలబ్రేషన్. అదే అందరూ చేసేది దాన్నే సెలబ్రేట్ ఎవరు చేసుకుంటారు? వాళ్ళకి వేరే సెలబ్రేట్ చేసుకోవడం వాళ్ళు ఏమి సాధించారు కాబట్టి వాళ్ళు దాన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. సో సాధించడం అంటే రాము గారు, వాట్ ఐమ్ ట్రైంగ్ టు అండర్స్టాండ్ ఇస్ సోషల్ రికగ్నిషనా, ఎకనామిక్ రికగ్నిషనా, ఇంకేదైనా తన పర్సనల్గా అది కూడా అవసరం లేదు. సాధించడం తనకి తను సాధించుకోవాలి. అది ఎవరికి తెలియకపోవచ్చు. నేను మీరు ఒక పర్టిక్యులర్ థింగ్ మీరు కూర్చుని 100 times ఒక వర్డ్ రాస్తాను ఒక పేపర్లో. దాని మూలాన ఎవరికి ఉపయోగం ఉండదు. కానీ నాకు కాన్షియస్గా తీసుకున్న డెసిషన్ అది. 2 నిమిషాలు 100 సార్లు ఒక వర్డ్ రాస్తాను అని రాశాను అనుకోండి, దట్ యూ కెన్ సెలబ్రేట్. దట్ డజంట్ మీన్ దాని వల్ల మీకు కానీ ఎవరు కానీ ఏదైనా ఫిజికల్ ఉపయోగం ఉండకపోవచ్చు. బట్ మీరు ఒక థాట్ ప్రాసెస్ని ఎంప్లాయ్ చేసి యూ గాట్ ద రిజల్ట్ ఆఫ్ దట్. సో మీ కాన్షియస్నెస్ దాంట్లో ఉండాలి అచీవ్మెంట్లో. అంతేగాని సోషల్ రికగ్నిషన్ ఉందా, మీరు డబ్బులు సంపాదించారా, పేరు సంపాదించారా, ఎవరు అవార్డు ఇచ్చారా ఇస్ నాట్ ద పాయింట్. మీరు కాన్షియస్గా తీసుకున్న ఒక డెసిషన్కి ఒక లాజికల్ కంక్లూజన్ వచ్చినప్పుడు యూ హ్యావ్ రైట్ టు ఫీల్ హ్యాపీ అబౌట్ ఇట్. 35 ఏళ్ల కుటుంబరావు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకుని చక్కగా 4 పిల్లల్ని కానీ ఒక మంచి జాబ్ చేస్తూ 9 to 6 జాబ్, ఆదివారం సినిమాలకు వెళ్తున్నాడు. తను పుట్టినరోజు జరుపుకోవచ్చా, జరుపుకోకూడదా? మీ పుట్టినరోజు ఎవరు జరుపుకోకూడదండి. దట్ ఈస్ ఎందుకంటే మీరు పుట్టినప్పుడు మీ ప్రమేయం లేదు. అందుకని నేను చెప్పేది అతని పుట్టినరోజుని వేరే వాళ్ళు చేసుకోవచ్చు. ఎందుకంటే అలాంటి మా కాంట్రిబ్యూట్ చేసినోడు పుట్టాడు కాబట్టి ఆ డేస్ అది ఎవరికి వాడు పుట్టినరోజు ఫీల్ అవడం నేను మాట్లాడేది. ఓకే, అది ఎవరు చేసుకోకూడదు. ఎంత అచీవ్మెంట్ చేసినా వాడు సాధించిన రోజు యూ కెన్ సెలబ్రేట్, నాట్ అబౌట్ హిస్ పుట్టినరోజు. కానీ చాలా వరకు అలాగే కదా జరుగుతుంది. ఏది
మిగతా వాళ్ళే వచ్చి మీకు విషెస్ చెప్తారు. కానీ ఐఎమ్ సో మెనీ నా బర్త్డే ఆ రోజు వచ్చేయి అని వస్తారు కదా మీకు ఇన్విటేషన్, ఏం పెట్టుకోవద్దు ఆ రోజు నా బర్త్డే అని చెప్తారు. ఎవరు చేస్తారు? ఇంకో పక్కన భార్యో లేకపోతే ఇలాంటి గర్ల్ ఫ్రెండో లేకపోతే ఇంట్లో వాళ్ళు కలిసి సర్ప్రైజ్ పార్టీలు ఇస్తారు, అది వేరే విషయం యూనో. బట్ మోస్ట్ ఆఫ్ ద టైం వాళ్ళు చేసుకుంటారు బర్త్డేస్. అంత ఒక్కదానికోసం ఎదురు చూస్తారు మొత్తం సంవత్సరం అంతా చాలామంది నాకు తెలిసి, ఎందుకంటే వేరేది ఏం లేదు కాబట్టి. ఇంకోళ్ళని సంతోషపెట్టడానికి త్యాగం చేస్తుండొచ్చు కదా. అది చెప్తున్నాను, ఇంకోళ్ళు ఎవ్వరు సంతోషపడరు. ఎందుకంటే మీరు ఫ్రీగా డ్రింక్స్ తండి ఇస్తే దానికోసం ఏమన్నా రావచ్చు, వాడికి ఇంక వేరే పని లేకపోతే అంతే అంటారు. బట్ వాడు మాత్రం కేవలం ఒక్కరోజు స్టార్గా ఫీల్ అవుతాడు అమ్మాయి కానీ అబ్బాయి కానీ, దానికే తీసుకుంటాడు. నిన్నే ఒక అమ్మాయి చెప్పింది, February 20th ఐ కాంట్ వెయిట్, ఇట్స్ మై బర్త్డే. అంటే ఇప్పుడు తనకి ఏం అవట్లేదు మాట మొత్తం లైఫ్లో. ఇప్పుడు నేను ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ఎవ్రీ మార్నింగ్ ఎవ్రీ అవర్ బికాస్ సంథింగ్ ఆర్ ద అదర్ ఈస్ హ్యాపెనింగ్. గుడ్ బ్యాడ్ అగ్లీ ఏదో జరుగుతుంది నా లైఫ్లో. కానీ ఇప్పుడు అమ్మాయికి ఏంటి పాపం February 20th వరకు ఏమీ జరగదు. సో షీఈస్ గెటింగ్ బోర్డ్. సో February 20th అట్లీస్ట్ పొద్దున్న నుంచి హ్యాపీ బర్త్డే అంటే ఒక మెసేజ్లు వస్తే షీ విల్ ఫీల్ వెరీ హ్యాపీ దట్ డే అండ్ దెన్ అగైన్ షీ హ్యాస్ టు వెయిట్ ఫర్ 1 more year. హ్యాపీ ఫీల్ అవుతుంది అంతవరకు ఒప్పుకున్నారు కదా ఆ రోజు, ఎందుకంటే వేరేదిగా ఫీల్ అవ్వరు. అండ్ బట్ దట్ ఈస్ మిస్ప్లేస్డ్. ఎందుకంటే బర్త్డే అనే కాన్సెప్ట్ ఇట్ ఈస్ డిజైన్ టు మేక్ యూ ఫీల్ దట్ ఏదో ఘనకార్యం చేసినట్టు. ఓకే, ఐ అండర్స్టాండ్ యువర్ పాయింట్ హియర్. ఏంటంటే ఇక్కడ విషయం, ఆ రోజు తను హ్యాపీ ఫీల్ అవ్వడానికి వ్యతిరేకం ఉండాల్సిన అవసరం లేదు. మిగతా రోజులు కూడా ఎవ్వరు దేనికి హ్యాపీగా ఫీల్ అవ్వడానికి వ్యతిరేకం ఎందుకు ఉంటుంది? ఉండకూడదు. అవును. కానీ పాయింట్ ఏంటంటే హ్యాపీనెస్కి ఫౌండేషన్ ఉందా లేదా అని మీరు ఆలోచించినప్పుడే, ఇప్పుడు నేను ఉన్నాను నేను భలే ఆనందంగా ఉన్నాను అనొచ్చు. అంటే అంటే ఏవి రీజన్ లేకుండా ఆనందంగా ఉండడం పిచ్చితనంతో సమానం. కానీ నేను ఉండొచ్చు. బట్ దట్ ఈస్ నాట్ హ్యావింగ్ ఎనీ కైండ్ ఆఫ్ ఎ లాజికల్ ప్రోగ్రెస్ ఆర్ ఎనీథింగ్. ఫౌండేషన్ లేదండి. ఆ ఫౌండేషన్ మనం ఏంటి, ఒక హ్యూమన్ బీయింగ్గా యూ ఆల్వేస్ హ్యావ్ టు రీచ్ బియాండ్ యువర్ సెల్ఫ్. కుక్క బావు అంటుంది, ఎందుకు బావు అని తెలియదు, దానికి ఏదో రీజన్ ఉండొచ్చు. కానీ ఇంకేం చేసేది లేకపోతే బావు అనేసి కూర్చుంటుంది మళ్ళీ. సో దానికి దీనికి ఏమి డిఫరెన్స్ లేదు. సో దీన్ని ఇంకా కొంచెం డీప్గా అర్థం చేసుకునే ప్రయత్నంలో భాగంగా నేను ఏదైనా సాధించాను అనుకోండి, ఉదాహరణకి నాకు ఆస్కర్ అవార్డో గ్రామీ అవార్డో ఇచ్చాను అనుకోండి, అప్పుడు నేను పుట్టినరోజు గురించి హ్యాపీగా ఫీల్ అవుతే మీరు అదే అంటున్నా. కానీ మీరు ఏ సందర్భంలో ఫీల్ అవ్వకూడదు. ఆస్కర్ మీకు ఎందుకు వచ్చింది, ఆస్కర్ ఇచ్చిన రోజు అవ్వచ్చు, ఆస్కర్ వచ్చే పని మీరు ఏం చేశారో ఆ పని స్టార్ట్ అయిన రోజు, అవన్నీ దేర్ వర్తీ టు సెలబ్రేట్. ఎందుకంటే మీ కాన్షియస్ డెసిషన్లోంచి వచ్చింది అది. పుట్టినరోజులో మీ ప్రమేయం లేదు, మీ అమ్మ నాన్నలు మిమ్మల్ని కావాలని పుట్టించలేదు, అది కంప్లీట్ యాక్సిడెంట్ని యూ కాంట్ సెలబ్రేట్. అది నా పాయింట్. ఇంకా కూడా బోధపడిన విషయం ఏంటంటే వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం వల్ల ఏమన్నా నష్టం ఉందా? నష్టం ఏమి లేదు. అది నేను 3 సార్లు చెప్పాను ఆల్రెడీ. మీకు నష్టం పాయింట్ కాదు, ఏమి చేసినా నష్టం లేదు. నేను ఇప్పుడు లెగిసి ఊరికే గంతులేస్తాను ఇలా ఊరికే వేయండి, అదే కథ ఏంటన్నా. కానీ నేను ఏంటంటున్నాను, ఒక హ్యూమన్ బీయింగ్ అనేది వాడి థాట్, వాడి ఎమోషను, వాడి థింకింగ్, కాన్షియస్ ప్రాసెస్ అనేది ఒక ప్రోగ్రెస్కి వెళ్ళినప్పుడు ఈ విల్ డెవలప్ ఆర్ ఈ విల్ రిమైన్ వన్ ఆఫ్ ది జీవరాశిస్. కుక్క బావు అంటది, పిల్లి మ్యావ్ అంటది, వీడు బర్త్డే సెలబ్రేట్ ఇంకా గంతులేస్తాడు. ఆల్ ఆఫ్ దెమ్ ఆఫ్ కోర్స్ దర్ వ్యాలిడ్, హూ సేయింగ్ నో. కానీ మనం రిలేటివ్ డిగ్రీలో వాళ్ళు వాట్ విల్ గివ్ దెమ్ ట్రూ మోర్ అండర్స్టాండబుల్ హ్యాపీ, కాన్షియస్ థింగ్లోంచి వచ్చిన హ్యాపీనెస్ అనేది మనం జనరలైజ్ చేస్తున్నాం. నేను నాగార్జున ఒప్పించి శివ అనే సినిమాని ఒక అసలు అన్నోన్ గాయ్, అబ్సల్యూట్గా ఏమాత్రం ఎక్స్పీరియన్స్ లేను, బయట నుంచి రోడ్డు మీద వచ్చినోడికి నేను కన్విన్స్ చేయగలిగాను రోడ్డు మీద వచ్చి. దట్ ఐ థింక్ ఈజ్ అ గ్రేటర్ అచీవ్మెంట్ టు సెలబ్రేట్ కంపేర్ టు ఏదో ఒకరోజు ఎక్కడో పుట్టేసాం. మా ఫాదర్ మదర్ అవుతారు, నేను పుట్టి ఉండొచ్చు. మై ఫాదర్ హ్యాడ్ సమ్ అఫైర్ సమ్బడి, ఐ వుడ్ హావ్ బీన్ బోర్న్ సమ్వేర్ ఎల్స్. లేకపోతే అంటే కంప్లీట్ యాక్సిడెంట్ అండ్ ర్యాండమ్, ఎవరు పుట్టుకైనా సరే అది ఎక్కువ నేను సెలబ్రేట్ చేసుకోవాలా, నేను నాగార్జున ఒప్పించిన రోజు సెలబ్రేట్ చేసుకోవాలి, మీరు చెప్పండి. పాయింట్ వెల్ టేకెన్ సార్. బట్ వాట్ ఐఎమ్ నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇస్ దేర్ ఇస్ నో కోటా ఫర్ సెలబ్రేషన్ కదా. మీరు సంవత్సరానికి ఇన్ని రోజులే సెలబ్రేట్ చేసుకోవాలని కోటా లేదు. దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. నాకు నా లైఫ్లో అలా సెలబ్రేట్ చేసుకునే ఒకేషన్స్ చాలా ఉన్నాయి. అవును, మొదటిసారి చాలా అందమైన అమ్మాయిని నేను నాతో ప్రేమలో పడే అది సెలబ్రేట్ చేసుకుంటాను. అది అల్పంగా అనిపించదా మీకు? నో, అది దట్ ఐ థింక్ ఈజ్ మచ్ మోర్ దెన్ ద శివ బ్రేక్ టు మీ. పాయింట్ అది నేను కాన్షియస్గా నాకు కావాల్సిన, అప్పుడు నాకు చాలా అకేషన్స్ ఉన్నాయి కాబట్టి స్టూపిడ్ థింగ్ లైక్ బర్త్డే సెలబ్రేట్ చేసుకునే అవసరం లేదు. కానీ మోస్ట్ పీపుల్గా ఏం ఉండవు కాబట్టి వాళ్ళు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు.
వాళ్ళు ఎప్పుడైతే బర్త్డే వదిలేసి ఇఫ్ దే స్టార్ట్ వర్కింగ్ టువర్డ్స్ కాన్షియస్లీ దట్ డే దే విల్ ఎంజాయ్ ఇట్ మోర్ అనేది నా ఒక ఉచిత సలహా. మీరు ఎప్పుడు ఎవరికి వెళ్ళి బర్త్డే గిఫ్ట్స్ ఇవ్వలేదా? నేను ఎప్పుడు ఇవ్వలే. మా అందరి బర్త్డేస్ మీకు చెప్దాం అనుకుంటున్నాం, మీరు గిఫ్ట్ పంపిస్తారు. అంటే ఓన్లీ థింగ్ ఏంటంటే నేను మోసం చేయడానికి ఇచ్చి ఉండొచ్చు, ఎందుకంటే నాకు అమ్మాయికి గిఫ్ట్ ఇవ్వటానికి ఒక అకేషన్ దొరకట్లేదు కాబట్టి బర్త్డేని ఆసరాగా తీసుకుని దగ్గర అవ్వటానికి చేసిన మోసపు ప్రయత్నంలో బర్త్డేని ఎండోర్స్ చేశాను. సో మీరు అమ్మాయిల్ని మోసం చేస్తారు, అబ్బాయిలు అవసరం లేదు కాబట్టి ఎనీవే మీ ప్రపంచంలో అబ్బాయిలు ఉండరు. సో మీకు ఎవరైనా ఎప్పుడైనా ఇంట్లో వాళ్ళు లేకపోతే అమ్మాయిలు ఎవరైనా తెచ్చి గిఫ్ట్స్ ఇచ్చారా? ఐ థింక్ మేబీ నాట్ షూర్ బట్ ఇచ్చి ఉండొచ్చు. అది కూడా పట్టించుకోరా మీరు? నో, ఎనీథింగ్ నీకు చెప్పాను కదా, వ్యాలిడిటీ లేదని నేను అసలు మైండ్లో ఉంచుకున్నది. అదే గిఫ్ట్ ని మీ బర్త్డే వదిలేసి April 8th ఇస్తే తీసుకుంటారు ఇంకా కొంచెం హ్యాపీగా? ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను గిఫ్ట్స్ తీసుకోను, బట్ ఓకే, దట్ ఈస్ నాట్ ద పాయింట్. No, the point I'm trying to say is you have a particular aversion to birthdays. Not aversion, I find them stupid. నాకు దీని మీద ఎవర్షన్ ఉండదు. వై షుడ్ హ్యావ్ ఎన్ ఎవర్షన్? లోకంలో రకరకాల జాడ్యాలు 100,000 ఉంటాయి, అందులో బర్త్డే ఒకటి. What we can't understand is that on one hand మీరు చాలా ప్రివిలైజ్ చేసి మానవ జన్మని చాలా తుచ్చంగా బై యాక్సిడెంట్ బై ఛాన్స్ you feel like an organism. You are. We are all. On the other hand, you glorify this human life so much that you need ambition, achievement. Correct. That is the thinking conscious being. It is not a life form. నల్లి, దోమ, మనిషి అన్నీ ఒకేలా పడతాయి, యూనో. కానీ మనిషిలో ఉన్న స్పెషాలిటీ అండి ఈజ్ ఎ థింకింగ్ బీయింగ్, ఈజ్ ఇంటెలిజెన్స్, యూనో, ఈజ్ ఆల్ దట్ ఛానలైజ్ చేసి మనకి జనరేషన్స్ నుంచి వే ఫార్వర్డ్ పాస్ ఫార్వర్డ్ చేస్తున్నారు కాబట్టి వీఆర్ అడ్వాన్సింగ్ ఇన్ ఎవ్రీ విచ్ వే. సో అది ఒక రీజనింగ్లోంచి వస్తుంది. జస్ట్ మీకు ప్రాణం ఉంది, ఊపిరి పీలుస్తున్నారు కాబట్టి రాదు, అది అన్నీ పీలుస్తాయి ఊపిరి. సో అగైన్ ఇది ఈ కాన్ఫ్లిక్ట్ ఎందుకు వస్తుందంటే డిస్కషన్లో, బికాస్ మానవ జన్మ అసలు ఏదో గొప్ప అచీవ్మెంట్స్ చేస్తేనే మనిషికి ఆ జన్మ అవకాశం వచ్చింది కాబట్టి అక్కడ అది అగైన్ యూర్ గోయింగ్ బ్యాక్ ఇన్ టు ఇప్పుడేంటి ఇంకోటి, మానవ జన్మే అల్టిమేటు ఎన్నో చేసి, అంటే మీరు ఫస్ట్ ఒక పురుగుగా పుట్టి దాని తర్వాత ఏదో పాము అయ్యి దాని తర్వాత ఇంకోటి ఏదో ఇవన్నీ క్రాస్ అయ్యి ఫైనల్గా మనిషిగా పుట్టారు అని మీరు తీసుకుంటే ఒక సెకండ్ అల్టిమేట్ ఆస్పెక్ట్. బట్ స్టిల్ వెన్ యూఆర్ బోర్న్ యూఆర్ దేర్. దాని తర్వాత మీరు ఎలా పెరుగుతున్నారు, జనరేషన్స్ నుంచి వచ్చిన థాట్ ప్రాసెస్, బుక్స్, ఎడ్యుకేషను, ఆల్రెడీ కొంతకాలం పెరిగి పెద్ద అయిన మీ తల్లిదండ్రుల ఎక్స్పీరియన్సెస్ అవన్నీ మీ మీద పెడుతున్నారు కాబట్టి వాటిని అబ్జార్బ్ చేసుకుని దాని తర్వాత మీకున్న ఐక్యూ థింకింగ్ లెవెల్లో యూ బికమ్ better or lesser or whatever, or you will just remain to celebrate birthdays till you die. So celebrating birthdays అనేవాళ్ళు I think the ladder లో లాస్ట్ రంగులో ఉంటారు అన్నమాట. Why celebrating birthdays is important is especially కొద్దో గొప్ప అచీవ్ చేసిన వాళ్ళకి వాళ్ళు రోల్ మోడల్స్ గా, ఇన్స్పిరేషన్స్ గా సొసైటీలో నిలబడ్డారు. అది చేయడం వల్ల, దాన్ని అబ్జర్వ్ చేయడం వల్ల వీళ్ళు పుట్టినందుకు ఇంత సాధించారని ఒక ఎగ్జాంపులరీ లైఫ్ ని చూపించారు. నాకు ఇప్పుడు మహాత్మా గాంధీ గారు ఆయన ఎప్పుడైతే టుక్ ఎ డెసిషన్ టు ఫైట్ ద బ్రిటిష్, దట్ డే షుడ్ బి సెలబ్రేటెడ్. ఎందుకంటే అదొక థాట్ పుట్టింది ఆయన మైండ్లో. ఆ థాట్ నుంచి క్రియేటెడ్ ఎ మొమెంటమ్, ఎ ఫోర్స్ విచ్ ఎవెన్చువలీ ఫ్రీడ్ ఇండియా. జస్ట్ బికాస్ ఈస్ బార్న్ లైక్ ఎనీ అదర్ పర్సన్, దట్ ఈస్ ద డే విచ్ ఈస్ ఫార్ లెస్సర్ ఇంపార్టెన్స్ దెన్ ద డే ఈస్ థాట్ వాస్ బార్న్ ఇన్ హిస్ మైండ్. సౌత్ ఆఫ్రికాలో ఉన్నప్పుడు ఒకరోజు టిఫిన్ తిని కూర్చున్నప్పుడు లేకపోతే ఎక్కడో ఒక థాట్ వచ్చింది, ఇండియాకి ఇండిపెండెన్స్ ఇచ్చేద్దామని. దట్ థాట్ ఏ రోజు వచ్చిందో దట్ ఈస్ ద మోస్ట్ సెలబ్రేటెడ్ డే ఫర్ మీ యాజ్ ఫార్ మహాత్మా గాంధీ ఈస్ కన్సర్న్. ఓకే, సో మీరు అనుకున్నంత దుర్మార్గులు కారు. యాక్చువల్లీ పుట్టినరోజు జరుపుకోవచ్చు, వేరే రోజు ఏం పుట్టినరోజు కరెక్ట్. గాంధీ గారు పుట్టింది ఎప్పుడు? థాట్ పుట్టినప్పుడు. వీఆర్ రెస్పెక్టింగ్ హిస్ థాట్, నాట్ హిస్ బాడీ. టేకింగ్ దిస్ ఫర్దర్, మీరు ఎప్పుడు చిన్నప్పుడు యు నెవర్ ఇంట్లో ఎప్పుడు నామకి వస్తే మామూలుగా అందరికి దండం పెట్టి పెద్దవాళ్ళకి అక్షింతలు వేయించుకుని అవన్నీ ఏం జరగలేదా? అంటే ఇప్పుడు నేను ఫిజికల్గా ఆపలేని ఎప్పుడే, లేకపోతే నాకు జ్ఞానోదయం కలిగినప్పుడు ఏమైనా జరిగి ఉండొచ్చు. ఆర్ లైక్ ఎ సెడ్ మా అమ్మమ్మని హ్యాపీ చేయడానికి ఎందుకంటే అక్షింతలు వేసిన తర్వాత నాకు 100 రూపాయలు ఇచ్చారు అమ్మమ్మ. ఆ 100 రూపాయల కోసం వేయించుకునేవాడిని. ద సేమ్ థింగ్ ఎక్స్టెండ్స్ టు అమ్మాయికి హ్యాపీ బర్త్డే అంటే అట్లీస్ట్ ఆ రోజు కొంచెం నా ప్రేమని డెమాన్స్ట్రేట్ చేయడానికి ఒక అవకాశం దొరికింది కాబట్టి దాన్ని ఒక సాధనంగా వాడుకుంటున్నాను, మనకు కావాల్సిన సాధించుకోవడానికి.
మీకు ఆ థాట్ పుట్టింది కాబట్టి అది మీకు పుట్టినరోజు యాక్చువల్లీ అలా వాడుకోవచ్చు అమ్మాయిని. సో నేను చాలా పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకోండి, కానీ నా పుట్టినరోజులు ఏంటి, నా థాట్స్, నా ఐడియాస్ పుట్టినరోజులు. సో అమితాబ్ బచ్చన్ గారు సినిమాల్లోకి రావాలి అని డిసైడ్ చేసుకున్న రోజు అదే రియల్ పుట్టినరోజు. దట్ ఫర్ మీ వాంట్స్ టు బి ఎన్ యాక్టర్. ఎందుకంటే దాని నుంచి అమితాబ్ బచ్చన్ అనేది మన లైఫ్స్లో, మన జీవితాల్లోకి వచ్చాడు. ఏంటిది, వాళ్ళ అమ్మ పొట్టలోంచి వచ్చింది పెద్ద విషయం కాదు, ఎందుకంటే చాలామంది పొట్టలోంచి చాలామంది వస్తూ ఉంటారు. ఎన్నో నోములు నోచి నవమాసాలు మోసి పూజలు చేసి ఆ పుణ్య ఫలితమే నువ్వు పుట్టావని తల్లులు తండ్రులు ఫీల్ అవుతారు. పిల్లలు కుక్కలు పందులు కూడా పుట్టిస్తాయి, వాటికి మాసాలు ఉంటాయి. సో మన ఇల్లునే అది మనిషి ఈగోలోంచి దాన్ని ఏమంటారు, ఏదో నవమాసాలు మోసి, అంటే ఒక ఆడవాళ్ళని వాళ్ళు పడేదానికి అంతా ఏదో చాలా గొప్ప పని చేస్తున్నావు అని వాళ్ళు బ్రెయిన్ వాష్ చేసే ప్రక్రియ అది. నవమాసాలు మోసి అంటే అదే. ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అయింది ఒక కాన్షియస్ ఆస్పెక్ట్లో, కుక్క కూడా అయింది, పంది కూడా అయింది. సో ఏంటి పెద్ద విషయం దాంట్లో? ఇప్పుడు బర్త్డేలు చేసుకుంటున్న వాళ్ళందరూ పాపం వాళ్ళు చూసి దడుచుకుని పారిపోతారు అన్నీ. కాకపోతే అట్లీస్ట్ ఒకళ్ళిద్దరైనా నేను చెప్పింది అర్థం చేసుకుని బుద్ధి తెచ్చుకొని వాళ్ళు సాధించిన రోజుని వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ పుట్టినరోజు చేసుకోకూడదు. సో మీ అల్టిమేట్ థీసిస్ ఇస్ పుట్టినరోజు వాళ్ళకి వాళ్ళు చేసుకోకూడదు, ఇంకోళ్ళు చేసుకుంటే నో ప్రాబ్లం. ఎందుకంటే ఇంకోళ్ళు కరెక్ట్, ఇంకోళ్ళు అది చెప్తున్నాను. అలాంటి మనిషి నా జీవితంలోకి వచ్చాడు. ఆ మనిషి అసలు ఈ భూమి మీదకి వచ్చాడు అనేది, ఎప్పుడు వచ్చాడు అనేది, ఎవ్రీథింగ్ ఈజ్ వ్యాలిడ్ అప్పుడు. ఎందుకంటే దట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద అచీవ్మెంట్ ఇన్ సమ్వన్ ఎల్సెస్ మైండ్ ఆఫ్ ద కాంట్రిబ్యూషన్ ఆఫ్ హ్యాపీనెస్. బ్రూస్లీ పుట్టినరోజు నేను సెలబ్రేట్ చేసుకుంటాను ఫర్ ఎగ్జాంపుల్, యూనో. ఎందుకు బ్రూస్లీ కూడా అదే ప్రక్రియలో పుట్టాడు. ఐఎమ్ నాట్ సెయింగ్ నో టు దట్. కానీ పాయింట్ ఏంటంటే ఎవ్రీథింగ్ రిలేటెడ్ బ్రూస్లీ టిఫిన్ తింటాడా, లేకపోతే ఆరెంజ్ జ్యూస్ తాగుతాడా, లేకపోతే ఒక అమ్మాయిని ప్రేమలో పడ్డాడా, ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఇంట్రెస్ట్ మీ బికాస్ ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్. ఎందుకు ఐ డోంట్ అగ్రీ. నో, ఇట్స్ నాట్ అబౌట్ అగ్రీయింగ్ డిస్అగ్రీయింగ్. దానికి కొంచెం అన్న వ్యాలిడిటీ ఉందంటున్నాను. కొంచెం ఎక్కువని కాదు, బ్రూస్లీ కూడా డిగ్రీ. బ్రూస్లీ ఒక కరాటే ఛాంపియన్ లేకపోతే పుట్టాడని వాళ్ళ అమ్మ నేను ఇందాక చెప్పాను. గాంధీ గారు ఆయన ఎప్పుడైతే ఒక డెసిషన్ తీసుకున్నారో దట్ ఈస్ అ మోర్ వ్యాలిడ్ పాయింట్ కంపేర్డ్ టు వెన్ హీ వాజ్ బోర్న్, వాట్ హీ వాజ్ డూయింగ్. ఇందాక చెప్పాను ఎగ్జాంపుల్. సేమ్ థింగ్ ఈజ్ ఆన్ బ్రూస్లీ, కానీ స్టిల్ ఇట్స్ అన్ అవుట్ సైడ్ పర్సన్. నేను నా పుట్టుకు నేను ఇవ్వట్లేదు ఇంపార్టెన్స్, కానీ ఎవరో ఒక సాధించింది ఉంది. ఫలానా అప్పుడు స్కూల్లో జాయిన్ అయ్యారు, ఫలానా అప్పుడు లండన్ వెళ్ళారు, ఫలానా అప్పుడు ఆఫ్రికా వెళ్ళారు. ఎవ్రీ ఎలిమెంట్ ఆఫ్ ది ఐకానిక్ మ్యాన్ లైక్ ఏ మహాత్మా గాంధీ ఆర్ ఏ హిట్లర్ ఆర్ ఎనీబడి ఫర్ దట్ మ్యాటర్ ఆర్ బ్రూస్లీ ఆర్ ఎయిన్ ర్యాండ్ ఈజ్ ఆఫ్ ఇంపార్టెన్స్ టు మీ బికాస్ ఆ మనిషి టోటల్ చరిత్ర అనేది నాలో ఒక భాగం అయిపోయింది. సో ఎవ్రీథింగ్ లుక్స్ బట్ స్పెషల్. ఇఫ్ యూ టేక్ ద లాజికల్ ఈవెంట్స్ ఇన్ దేర్ లైఫ్స్, ద ఫస్ట్ ఈవెంట్ ఆఫ్ దేర్ బీయింగ్ బోర్న్ is basically the same. Is the least. Whether it's that's what I'm saying. Is the least still. అందులో డిగ్రీ. అప్పుడు నేను వీటిలో నేను సెలెక్ట్, నాకు ఆ మనిషి నా మీద అంత ప్రభావం చూపించాడు కాబట్టి ఆ ప్రభావం నుంచి నాకు ఎవ్రీథింగ్ అబౌట్ హిమ్ ఆర్ హర్ బికమ్స్ ఇంట్రెస్టింగ్ టు మీ. సేమ్ థింగ్ దాంట్లో మళ్ళీ డిగ్రీస్ ఉంటాయి. సౌత్ ఆఫ్రికాలో తీసుకున్న డెసిషన్ ఎక్కువ ఇంపార్టెంటా, ఆయన అసలు పోర్బందర్లో పుట్టినప్పుడు అది ఇంపార్టెంటా, లేకపోతే బ్రిటిష్ వాళ్ళు కలవడానికి వెళ్ళి ఏదో అన్నప్పుడు ఇంపార్టెంటా అనేది ఆ డిగ్రీస్ ఉంటాయి, ఆ డిఫరెన్స్. బట్ యూర్ స్టిల్ లుకింగ్ ఎట్ అన్ ఓవరాల్ పర్స్పెక్టివ్ ఆస్పెక్ట్. నాకు తాజ్పావ్ అంటే, కింగ్ కోబ్రా అంటే నాకు చాలా ఇష్టం. అది కరుస్తుంది, చచ్చిపోతుందని తెలుసు, కానీ దానికి ఉన్న ఒక పడగో లేకపోతే ఏదో అదో. కింగ్ కోబ్రా గుడ్డు కూడా ఇస్తాను, కింగ్ కోబ్రా అప్పుడే పచ్చి అంటుంది, అది కూడా నాకు ఇష్టం. ఎందుకంటే ఐఎమ్ లుకింగ్ అట్ ఇట్ ఇస్ ఎ హోల్. కానీ కింగ్ కోబ్రా పిల్లే బయటకు వచ్చి ఇవ్వాలి నా బర్త్డే అంటే ఇట్స్ నాట్ ద సేమ్, యూనో. సో బయట వాళ్ళు మీ మీన్ ఎఫెక్ట్ ఫీల్ అయ్యి మీరు పుట్టినందుకు వాళ్ళు మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవాలి, కానీ నా హ్యాపీ బర్త్డే ఇవ్వాలి అని మీరే అనుకుంటే దట్ ఈస్ టు బి. అదే ఒకటే నేను చెప్పేది. అలా అంటే నిజంగానే అది ఒక లెవెల్లో ఇట్స్ ఇమెచ్యూర్ టు ఫీల్ దట్. ఒక లెవెల్ కదా, అన్ని లెవెల్స్లో ఇమెచ్యూర్. కానీ ఇప్పుడు నిజంగా కాలం మారుతుంది కదా, మిగిలిన వాడు ఇప్పుడు కుటుంబ సభ్యులు చేస్తారు బర్త్డే. మేబీ చేస్తాను. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు బర్త్డేకి వెళ్ళను, నేను ఐ నెవర్ గో టు బర్త్డేస్, సో ఐ డోంట్ నో వాట్ హ్యాపెన్స్. నేను చాలాసార్లు నేను మీట్ అవ్వడం మాత్రం మోస్ట్ ఆఫ్ దెమ్ దే మేక్ ఎ బిగ్ డీల్ అబౌట్ దర్ బర్త్డే. లైక్ వాట్ యూ థింక్ ఇస్ ద ఎమోషనల్ స్టేట్? నేను చెప్పాను కదా, కేవలం ఆ ఒక్క రోజు వాళ్ళు స్పెషల్గా ఫీల్ అవుతారు అంతే. అట్లీస్ట్ సంవత్సరానికి ఒక 24 గంటలు, వారం రోజులు వెయిటింగ్ దానికి. నెక్స్ట్ వీక్ నా బర్త్డే అని ఉంటుంది కదా,
అదొక హై ఆడికి ఉంటుంది కాబట్టి దే విల్. బర్త్డే జరుపుకో అవసరం లేదు అనడానికి చాలా కారణాలు చెప్పారు. ఒకటి, వాళ్ళు పుట్టడం అన్నది ఒక సృష్టిలోని ఒక యాక్సిడెంట్ కాబట్టి దానికి పెద్ద ఘనకార్యం కాదు. పాయింట్ 1. పాయింట్ 2, వాళ్ళు ఏదైనా సాధించిన రోజు, ఆ సాధించిన రోజుకి మూలమైన ఆలోచన వచ్చిన రోజు, అంతకంటే యాక్చువల్ పుట్టినరోజు. 3, వాళ్ళకి ఆయుష్ తగ్గిపోతూ ఉంటుంది కాబట్టి గొప్ప వాళ్ళ విషయంలో. కరెక్ట్. ఇన్ఫాక్ట్ వాళ్ళు ఇంకా దగ్గర అవుతుంటారు కాబట్టి దే షుడ్ ఫీల్ అన్హ్యాపీ. కరెక్ట్. ఇంకా బాధపడాల్సిన రోజు పుట్టినరోజు అనేది. 4, వాళ్ళు గొప్ప వాళ్ళ పుట్టినరోజులు చుట్టూ ఉండేవాళ్ళు వాళ్ళ జీవితాన్ని ప్రభావితం చేశారు కాబట్టి ఆ విధంగా జరుపుకోవడం ఓకే, కానీ వాళ్ళకి వాళ్ళు అప్పుడు కూడా ఫీల్ అవ్వకూడదు, హ్యాపీ ఫీల్ అవ్వకూడదు. నాకు వచ్చిన ఒక గొప్ప బర్త్డే మెసేజ్ ఏంటంటే, లాస్ట్ ఇయర్ సమ్మన్ హూ హేట్స్ మీ, నా డిట్రాక్టర్, అండ్ హిందీలో పంపాడు. ఐ ట్రై టు ట్రాన్స్లేట్. ఒరే నీ జీవితంలో ఇంకో సంవత్సరం పోయింది, ఇలాగే చేస్తూ ఉండు అని పంపాడు ఒక మెసేజ్. మీకు చాలా నచ్చుంటుంది. ఐ వెరీ లవ్డ్ ఇట్. ఎందుకంటే దట్ ఇస్ ద మోస్ట్ ట్రూయెస్ట్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఎ బర్త్డే. Because the more birthdays you have, the more older you're becoming and the more closer you're to death. సో ఇప్పుడు ఒక కాంప్లెక్స్ కాంబినేషన్ మీకు ఇస్తాను. ఒక అమ్మాయి వచ్చి మీ బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటానని, ఒక అందమైన అమ్మాయి అందనుకోండి. ఆ రోజు దానిలో భాగంగా మీరు కూడా అమ్మాయితో కలిసి సెలబ్రేట్ చేసుకోవాలనుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక అమ్మాయి అలా అంటే నేను ఇప్పుడు మీకు ఇచ్చిన లెక్చర్ అంతా అమ్మాయికి ఇస్తాను. ఎందుకంటే అప్పుడు అమ్మాయి ఇంప్రెస్ ఇంకా ఎక్కువ అవుతుంది. ఎస్. ఇప్పుడు అంటే మేమందరం ఇంప్రెస్ అయ్యామని మీరు అనుకుంటూ ఉండొచ్చు. మీ గురించి మీ చుట్టూ ఉండే వాళ్ళకి కొన్ని సెంటిమెంట్స్, ఎమోషన్స్ ఉంటాయి. ఇది మిమ్మల్ని అడగకూడదు, ఈ ప్రశ్న అయినా అడుగుతున్నారు. సో అలాంటి వాళ్ళకి ఏం చెప్తారు మీరు? ఇప్పుడు April 7 అర్జెంట్గా మీ ఇంటికి వచ్చి ఒకటి, నేను అసలు బర్త్డే కానీ గుడ్ మార్నింగ్ కానీ ఎలా ఉన్నారు, ఐ హేట్ దోస్ కైండ్ ఆఫ్ జనరిక్ కాన్వర్జేషన్స్. అంతా ఇంట్లో బాగున్నారా, బాగాలేను, ఏం చేస్తావు, ఏం చేయవు, బాగాలేను అంటే డబ్బులు ఇస్తావా, ఏవో, అలాంటప్పుడు అడగద్దు క్వశ్చన్. సో సేమ్ థింగ్ గోస్ టు ఎనీ కైండ్ ఆఫ్ ఏ హ్యాపీ బర్త్డే అన్న మొత్తం బర్త్డే హ్యాపీ అవ్వదు, దాని తర్వాత హ్యాపీ అవ్వదు. హ్యాపీ న్యూ ఇయర్ అంటే మీ న్యూ ఇయర్ ఏమీ హ్యాపీ అవ్వదు. ఆల్ వీ మేక్ సౌండ్స్ విత్ నో రీజన్. ఎందుకంటే అది ఒక సివిల్ బిహేవియర్. ఐఎమ్ నాట్ హ్యావింగ్ ఏ ప్రాబ్లమ్ విత్ దట్. కానీ అదే ఒక సోషల్ ఆస్పెక్ట్, యాక్సెప్టెన్స్లో ఒక సొసైటీలో అందరం కలిసి బతున్నాం కాబట్టి హలో, గుడ్ మార్నింగ్, హౌ ఆర్ యూ అని మాట్లాడితే అట్లీస్ట్ ఒక ఇంటరాక్షన్ ఉంటుంది అనే దాంట్లోంచి వచ్చిన సివిల్ బిహేవియర్ కాన్సెప్ట్ అది. బర్త్డే అనేది ఇట్ ఈస్ టు డీల్ విత్ వన్ పర్సన్స్ పర్సనల్ ఈగో, పర్సనల్ నాన్ అండర్స్టాండింగ్ ఆఫ్ హిజ్ ఓన్ ఎగ్జిస్టెన్స్. సో దానికి దీనికి ఐ డోంట్ థింక్ దిస్ ఇస్ లింక్. బికాస్ బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడానికి సోషల్ బిహేవియర్కి ఏమి సంబంధం లేదు. అది ఇట్స్ వెరీ పర్సనలైజ్ థింగ్ ఇన్సైడ్ వన్ పర్సన్. ఎవరి బర్త్డే? శ్రీదేవి గారి బర్త్డే అలా ఎప్పుడు వెళ్ళలేదా? No. You never wish them? So Sridevi birthday will be the same thing for me. Now Bruce Lee ki, Sridevi ki, Amitabh Bachchan ki same. I don't want them to become old. I want them to be on a pause button. So పుట్టినరోజు becomes a measurement for the age in the cases of such people. ఇంత ఫిలాసఫీ అర్థం చేసుకున్న మీరు అందరం చేస్తాం. అవును. తప్పే ఉంది, పోతే పోయింది, మళ్ళీ పుడతాం. అవును, మళ్ళీ పుడుతుందో తెలీదు, ఏమవుతుందో తెలియదు కదా అయిపోయిన తర్వాత. అంత ఇన్సెక్యూరిటీ ఎందుకు మనకు లైఫ్ గురించి? ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు ఇన్సెక్యూరిటీ, బట్ ఐఎమ్ సేయింగ్ that's a separate topic. I think we are digressing. The point is that is not related to Putinroj. No, but if the thought comes from the fact that a person is getting a year older. What is the whole point of what we're talking? We're talking about a person. See, the point, there is age, there is infirmness, and the old age is related to 100 things. It's not just about moving towards death, you know. So, me firmness in thought, firmness in actions, everything is a relatable in one way or the other to you aging, you know. It's a Bruce Lee at the top of his physical form, 32 years appudu chachipedanu. I don't want him to die. I don't want to see him old. Now Bruce Lee ane athanu 60 ఏళ్ళు అయితే నేను చూడలేను. Wouldn't you rather have him die young? Yeah, Amitabh Bachchan, I want him to be permanently 40 because the best time I don't want him to get old. యూనో, అది నేను ఒక స్వార్థపరుడుగా నాకు నచ్చిన ఒక ఐకానిక్ పర్సన్ నుంచి చెప్తున్నాను. ఐ హేటెడ్ దట్ ఐన్ ర్యాండ్ డైట్. ఐన్ ర్యాండ్ బి హ్యావింగ్ ఎ గ్రేట్ లైఫ్. తర్వాత తన స్వర్గంలో ఉన్నారా లేకపోతే మళ్ళీ పుట్టారా ఎక్కడ నాకు తెలీదు, బట్ అలాంటి ఎఫెక్ట్ ఇచ్చిన ఒక మనిషి అంటే ఇట్ ఇస్ సంథింగ్ టేకెన్ అవే ఫ్రమ్ మీ. ఐ హ్యావ్ ఎ సర్టన్ వండర్ఫుల్ ప్రాపర్టీ వెల్త్ కాల్డ్ ఐన్ ర్యాండ్ విత్ మీ అండ్ డెత్ హెస్ టేకెన్ అవే విచ్ ఐ హేట్. పుట్టినరోజులు జరుపుకోకూడదంటే మనిషి ఏదో సాధించాలి ఆలోచన, ఎప్పుడైతే మేధోశక్తి ఆలోచన యూజ్ చేస్తేనే మనిషి పుట్టుక అన్నారు. వాట్ డూ యూ థింక్ ఇస్ ద పర్పస్ ఆఫ్ హ్యూమన్ లైఫ్? టు బి హ్యాపీ అండ్ హ్యాపీ అగైన్
ఈజ్ నాట్ అన్ అబ్సల్యూట్ వర్డ్, ఇట్స్ రిలేటివ్ వర్డ్. ఎందుకంటే మీరు హ్యాపీ ఫీల్ అవ్వచ్చు, నేను అవ్వచ్చు, బట్ ఐ థింక్ మై ప్లేన్ ఆఫ్ హ్యాపీనెస్ ఈజ్ ఫార్ డిఫరెంట్ అండ్ ఆన్ ఎ హయ్యర్ లెవెల్ కంపేర్ టు యూ. యూనో, How does one బికాస్ measure that? ఎవ్రీబడి యూ క్యాన్ జడ్జ్ దట్. బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ద పర్సన్, ఇప్పుడు నేను సపోజ్ ఒక కుక్క పిల్ల గంతలేస్తాను అనుకోండి, ఇట్స్ హ్యాపీ ఫర్ సమ్ రీజన్, ఇట్స్ ఫీలింగ్ హ్యాపీ. ఓకే, నేను ఇంకో రీజన్తో నేను ఏదో హ్యాపీగా ఉన్నాను. బోత్ ఆఫ్ దెమ్ ఆర్ కమింగ్ అండర్ జనరిక్ డెఫినేషన్ ఆఫ్ హ్యాపీనెస్, బట్ ద పాయింట్ ఈస్ ద ఇంటెన్సిటీ ఆఫ్ వాట్ యు ఆర్ ఫీలింగ్ కెనాట్ బి కంపేర్ టు ద సేమ్. ఒక పిల్లోడు ఎక్కాలు చదువుకుంటున్నాడు, 2 4 2 3 6 అని, ఎవడో ఆల్జీబ్రా చేస్తున్నాడు, ఇంకోటి ఎవడో ఇంటిగ్రేషన్ థియరమ్స్ చేస్తున్నాడు. సో ఆల్ ఆఫ్ దెమ్ విల్ కమ్ అండర్ మ్యాథమెటిక్స్, బట్ ఇట్ ఈస్ నాట్ ద సేమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ డిగ్రీస్. సో సేమ్ థింగ్ విల్ అప్లై టు ఎమోషన్స్. సో డూ యూ బిలీవ్ దట్ ఎంత పొట్టు ఉంటే అంతే అరుగుతుంది, అంతే తినగలుగుతాం? ఇప్పుడు పెద్ద ఒక 10 బిర్యానీలు ఇక్కడ పెట్టాను. ఇప్పుడు నా ఎయిర్పోర్ట్లో బ్యాగేజ్ వస్తుంది. నేను నా ఫ్రెండ్ ఒక ఉంటే ఆ బ్యాగేజ్లో ఫస్ట్ ఆడి పెట్టి వస్తుంది. ఆడు థ్రిల్ ఫీల్ అయిపోయాడు, అది ఫస్ట్ నాది వచ్చింది. ఎందుకంటే ఆడికి ఇదేంటి ఏమంటారు దాన్ని, సునకానందాలు ఏమంటారు, సునకానందమే. యూనో, అంటే నేను అప్పుడు అన్నాను ఆడితో, నువ్వు ఫస్ట్ బ్యాగేజ్లో ఫస్ట్ నీ పెట్టి వస్తున్నాను ఇంత హ్యాపీ ఫీల్ అయితే, ఇండిపెండెన్స్ వచ్చినప్పుడు గాంధీ గారు ఎంత ఫీల్ అయి ఉంటారని నేను ఆలోచిస్తున్నాను చెప్పాను. It is that difference in terms of both of them are thrilled in one way or the other, but can you compare the same? Why do we need to compare? Of course not. Appudu you should be happy with. I mean, I am not saying no, but that is how the world is any which way. Adi nenu constantly trying to overreach yourself. Nishyavanu man has to become Superman. That is the whole point. Ape nunchi man ela vachado, man nunchi Superman galadu. You are constantly reaching